తెలంగాణలో గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క ఓటమితో కోల్పోయిన పట్టుని లోక్సభ ఎన్నికల్లోనైనా నిలబెట్టుకోవాలని చూస్తున్న బీఆర్ఎస్ పార్టీకి గులాబీ అధినేతకు ఊహించని షాక్ తగిలింది. లోక్సభ ఎన్నికల వేళ ఇటీవలే బీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి నిర్వహించిన ఓ మీటింగ్ ఏకంగా 106 మంది ఉద్యోగాలు పోయేలా చేసింది. మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ వెంకట్రామరెడ్డిని ప్రకటించింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎన్నికల షెడ్యూల్ విడుదలవ్వడంతో మెదక్ పార్లమెంటు నియోజకవర్గాల్లో వెంకట్రామరెడ్డి జోరుగా ప్రచారం చేసుకుంటున్నారు. గెలుపుకు సహకరించి అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అందులో భాగంగానే వెంకట్రామరెడ్డి సిద్దిపేటలో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. స్థానికంగా పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులను ఆ సమావేశానికి పిలిచారు. త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో తనకే ఓటు వేయాలంటూ వారితో చెప్పడం చకచక జరిగిపోయింది. దీంతో ఇదే అంశంపై ఈసీకి ఫిర్యాదు వెళ్లింది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ప్రభుత్వ ఉద్యోగులు ఇలాంటి కార్యకలాపాలకు వెళ్లడం నిషేధం. ఒకవేళ అలా చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటుంది ఈసీ. దీంతో మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి నిర్వహించిన సమావేశానికి వెళ్లిన ప్రభుత్వ ఉద్యోగుల లిస్ట్ రెడీ చేసింది ఈసీ. ఆ వెంటనే ఈసీ సిద్దిపేట కలెక్టర్కు లిస్టును పంపించి వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఈసీ ఆదేశాల మేరకే ఆ 106 మంది ప్రభుత్వ ఉద్యోగులను సస్పెండ్ చేశారు సిద్దిపేట కలెక్టర్. దీంతో వారి పోస్ట్ ఊస్ట్ అన్నది. మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డిపై పోలీసు కేసు నమోదైంది. లోక్సభ ఎన్నికల ప్రచారంలో నిబంధనలు ఉల్లంఘించారంటూ ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. లోక్సభ ఎన్నికల ప్రచారంలో నిబంధనలు ఉల్లంఘించారంటూ ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎన్నికల కోడ్కు వ్యతిరేకంగా వెంకట్రామరెడ్డి ప్రభుత్వ ఉద్యోగులతో సమావేశం నిర్వహించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వారిచ్చిన ఫిర్యాదు మేరకు వెంకట్రామరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. లోక్సభ ఎన్నికల కోసం బారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి నిర్వహించిన ఒక సమావేశం ఏకంగా 106 మంది ప్రభుత్వ ఉద్యోగులను రోడ్డుపాలు చేయడంతో ఒకేసారి మూకుమ్మడిగా ఇంతమంది సస్పెన్షన్కు గురి కావడంతో హరీష్ రావు అడ్డా సిద్దిపేట తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.